అంటే మన జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఫలములను కోరుకుంటున్నాడు, ఫలించాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ జీవితం ఆత్మీయంగా, ఆర్థికంగా, కుటుంబంగా, మరి ద్వితీయోపదేశ కాండం అంటాడు గర్భఫలం, భూఫలం. అంటే దేవుడు మొదటగా ఆడమ్ అండ్ ఈవ్ని చేసిన తర్వాత దేవుడు కోరుకున్న వరకు మాట్లాడే మొదటి మాట ఫలించి అభివృద్ధి పొంది. ఈ విషయాన్ని చూస్తే ఆత్మ ఫిజికల్ ఏదో గర్భఫలం ఓకే మంచిది, భూమిని నిందించడం. కానీ ఇక్కడ ఎటువంటి ఫలము? మారు మనస్సుకు తగిన ఫలం. అంటే ఆత్మీయతలో ఆత్మీయంగా మనం ఫలించాలా, శరీరకంగా కూడా ఫలించాలి.